ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యూహాలు అమలు చేస్తోంది. అటు జగన్ సైతం కూటమి పైన పోరు బాటకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో జగన్ పైన పోరాటానికి మరో మాజీ ఐపీఎస్ రంగంలోకి దిగారు. రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటిస్తూనే జగన్ తన లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీపైన స్పష్టత ఇవ్వలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పోస్టు వద్దని కొని రాజకీయాల్లోకి ఏబీ రావడం వెనుక కారణమేంటి? అసలేం జరుగుతోంది? ఏబీ వెంకటేశ్వరరావు సీనియర్ ఐపీఎస్ అధికారిగా పదవీ విరమణ చేశారు. జగన్ హయాంలో పోస్టింగ్ లేకుండా దూరంగా ఉన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయిన తరువాత నాడు తొలుత అనురాధను నిఘా చీఫ్గా నియమించారు. అనురాధ తరువాత ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా 2019 ఎన్నికల వరకు వ్యవహరించారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావు పైన విచారణలు, సస్పెన్షన్లు కొనసాగించారు. ఏబీ సైతం న్యాయస్థానం ద్వారా తన పోరాటం సాగించారు. వైసీపీ హయాంలో 4 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆయనకు నామినేటెడ్ పదవి కట్టబెట్టింది. ఏపీకిచ్చిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆయనకు ఆ పదవి సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటివరకు ఆయన తనకు కేటాయించిన పదవి బాధ్యతలు స్వీకరించలేదు. టీడీపీ అధినాయకత్వ నిర్ణయంపైన క్యాడర్ సైతం ఏబీ విషయంలో ఇచ్చిన పదవిపైన విభేదించింది. కాగా ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా పొలిటికల్ ఎంట్రీ చేస్తున్నట్లు ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకే వస్తున్నానని, అంతేకాని పదవులు ఆశించి మాత్రం కాదని వెల్లడించారు. జగన్తో తనకు విభేదాలు, వ్యక్తిగత కక్షలు లేవని చెప్పారు. అయితే జగన్ అక్రమాలను మాత్రం ఖచ్చితంగా బయటకు తెస్తానని పేర్కొన్నారు. కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. తనకు ఇదో కొత్త అధ్యాయమన్న ఆయన జగన్ అక్రమాలను వదిలిపెట్టేది లేదన్నారు. జగన్ అక్రమాలకు సంబంధించి పూర్తి సమాచారం తన వద్ద ఉందని ఏబీ చెబుతున్నారు. జగన్ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం సండూర్ పవర్తో మొదలై ఇప్పుడు లక్షల కోట్లకు చేరిందన్నారు. ఆ కంపెనీ ఖాతాలోకి విదేశాల నుంచి నగదు చేరిందని, అదంతా ప్రజల డబ్బేనన్నారు. దోచుకున్న సొమ్మును చట్టపరంగా కక్కిస్తామన్నారు. జగన్ బాధితులు ఎవరైనా 7816020048 వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చన్నారు. అయితే టీడీపీ కాదని, ఇప్పుడు రాజకీయంగా తాను ఏ పార్టీలో చేరాలా, కొత్త పార్టీ పెట్టాలా అనేది నిర్ణయించలేదని చెప్పడం ఆసక్తికరంగా మారింది. కూటమిగా ఏర్పడి జగన్ పైన 3 పార్టీలు విజయం సాధించాయి. ఇప్పుడు ఏబీ రాజకీయ లక్ష్యం జగన్ అయినప్పుడు ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది. గతంలో ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్లు పెట్టిన పార్టీల గురించి విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మరి ఏబీ నిజంగా పార్టీ ప్రకటిస్తారా, లేక కూటమి పార్టీలో చేరుతారా అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.